హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను నిన్న లాంగ్ ఫ్రాక్ కటింగ్ చూపించాను కదా ఓల్డ్ శారీ తోటి. ఈరోజు స్టిచ్చింగ్ అనమాట. ఇక్కడ నేను పైపింగ్ థ్రెడ్ ఈ క్లాత్ లోపల థ్రెడ్ పెట్టేసి ఒక కుట్టు వేసాను అనమాట. థ్రెడ్ పక్కనే ఒక కుట్టు వేసాను అనమాట. థ్రెడ్ పక్కన ఒక కుట్టు వేసాను. తర్వాత ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే లైనింగ్కి పైపింగ్ జాయిన్ చేస్తున్నాను. ఎందుకంటే మనకి లోపల పైపింగ్ వేసినట్టు తెలియకుండా ఉండడం కోసము లైనింగ్కి ఇలా లైనింగ్కి పైపింగ్ వేస్తున్నాను. రౌండ్ తిప్పేటప్పుడు జాగ్రత్తగా చూసుకోండి. రౌండ్ తిప్పేటప్పుడు ఎందుకంటే షేప్ కరెక్ట్గా రావాలి కాబట్టి పైపింగ్ దగ్గర మనకి రౌండ్ తిప్పేటప్పుడు జాగ్రత్తగా చూసుకొని కర్వ్స్ చూసుకొని తిప్పుకోండి. ఓకేనా. ఫస్ట్ థ్రెడ్ ఎక్కడైతే మనం థ్రెడ్ కుట్టామో అదే థ్రెడ్ కుట్టిన సైడ్ ఇప్పుడు లైనింగ్కి మనం జాయిన్ చేసుకోవాలి. తర్వాత మెయిన్ క్లాత్ మీద లైనింగ్ పెట్టి కుట్టు వేసేసుకొని తిప్పేసుకోవాలి, అంతేనండి. ఇప్పుడు చూసారా, మనం ఎక్కడైతే కుట్టామో దాన్ని ఆపోజిట్ మెయిన్ క్లాత్ మీద ఆపోజిట్ లైనింగ్ పెట్టాలి. లైనింగ్ పెట్టేసి ఇప్పుడు మనం ఇందాక ఎక్కడైతే కుట్టు వేసుకున్నామో సేమ్ అక్కడే కుట్టు వేసుకోవాలి. మెయిన్ క్లాత్ మీద లైనింగ్ పెట్టి కుట్టు వేసుకోవాలి. పైపింగ్కి పక్కనే వేసుకోవాలి, అప్పుడే మనకి సన్నగా వస్తుంది. ఇక్కడ ఈ క్లాత్ ఊరికే జారుతూ ఉంటుంది కాబట్టి మీరు పిన్స్ అనేవి మ్యాక్సిమం పిన్స్ మాత్రం కంపల్సరీగా పెట్టుకొని కుట్టుకోండి. అప్పుడు మనకి క్లాత్ అనేది కదలకుండా ఉంటుంది. చూసారు కదా, లైనింగ్ తిప్పి దాని మీద పెట్టేసుకొని మెయిన్ క్లాత్ మీద ఇందాక మనం ఎక్కడైతే కుట్టు వేసామో పైపింగ్ పక్కనే ఇప్పుడు సేమ్ అదే విధంగా ఇందాక కుట్టేసినట్టుగా మనం కుట్టు వేసుకోవాలి. పక్కనే కుట్టు వేసేసి చివరి వరకు కుట్టుకున్న తర్వాత మనము నెక్ కట్ చేసేసుకొని చిన్న చిన్న టక్స్ పెట్టుకుని తిప్పేసుకుంటే సరిపోతుంది. నేను టక్స్ పెట్టుకొని నెక్ తిప్పేసుకున్నాను. తిప్పేసుకున్న తర్వాత మనకి ఇలా పైపింగ్ అనేది బయటికి వస్తుంది. అప్పుడు దాని పక్కన చివరినే ఒక కుట్టు అనేది వేసుకుంటే అంటే అదే రెండిటికి మధ్యలో పైపింగ్కి అటు క్లాత్కి మధ్యలో ఒక కుట్టు వేసుకుంటే నీట్గా ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు తర్వాత మనము లైనింగ్ అనేది జాయిన్ చేసేసుకోవాలి. ఇలా లైనింగ్ జాయిన్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాలు ఏమన్నా ఉంటే కనుక కట్ చేసేసుకోవాలి, పీసులు కానీ ఏమైనా. ఇది ఏదైతే క్లాత్ ఉందో ఆ క్లాత్ లైనింగ్ జాగ్రత్తగా మనం రెండు చేతులతోటి ఇట్లా పట్టుకుంటూ వెడల్పుగా మనం సాగదీయకుండా ఇట్లా పట్టుకుంటూ కుట్టుకోవాలి. అప్పుడే మనకి క్లాత్ అనేది కరెక్ట్గా వస్తుంది. రెండు చేతులతో పట్టుకుంటూ కుట్టుకుంటూ ఉండాలి. తర్వాత నేను ఇక్కడ మధ్యలో ఒక కట్ అనేది చేస్తున్నాను. ఇక్కడ ఎందుకంటే పోట్లీ బటన్స్ అనేవి పెట్టుకోవాలి. పోట్లీ బటన్స్ అంటే ఏం లేదండి, మనం థర్మాకోల్ బాల్స్ ఉంటాయి కదా, ఆ థర్మాకోల్ బాల్స్ని నేను క్లాత్లో చుట్టి ముడి వేసుకున్నాను. థర్మాకోల్ బాల్స్ని క్లాత్లో చుట్టి ముడి వేసుకొని ఫస్ట్ అయితే ఆ బాల్స్ ఏవైతే పోట్లీ బటన్స్ ఉన్నాయో ఆ పోట్లీ బటన్స్ని నేను ఫస్ట్ కుట్టుకుంటున్నాను. ఇలా కుట్టుకున్న తర్వాత మొత్తం బటన్స్ పోట్లీ బటన్స్ మొత్తం కుట్టుకున్న తర్వాత ఇప్పుడు మనము పైన కొంచెం క్లాత్ని ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవాలి. సేమ్ హుక్ పట్టి ఎలా అయితే మనం పైన కొంచెం మడత పెట్టుకుంటాము అలా పైన ఒక్కదానికే మడత పెట్టుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ మనము పైపింగ్ అనేది వేసుకున్నాం కాబట్టి అందుకోసము మనము పైన కొంచెం ఫోల్డ్ చేసుకొని కుట్టేసుకోవాలి.
నేను ఇక్కడ క్లాత్ని డబల్ ఫోల్డ్ చేసి కుట్టుకున్నానండి, ఎందుకంటే మళ్ళీ మనకి పీసులు అనేవి రాకూడదు తర్వాత లైఫ్లో. అందుకోసం డబల్ క్లాత్ని ఫోల్డ్ చేసుకొని కుట్టు వేసుకుంటున్నాను. ఇప్పుడు దాని మీద ఒక కుట్టు వేసుకున్న తర్వాత మనకి ఎక్స్ట్రా అవి ఉంటాయి కదా పోట్లీ బటన్స్వి చివరన, అవి కట్ చేసేయండి. అవి మొత్తం కట్ చేసేసి తర్వాత ఇప్పుడు మనము ఇది ఏదైతే క్లాత్ ఉందో దాన్ని తిప్పేయాలన్నమాట. తిప్పేస్తే మనకి పోట్లీ బటన్స్ అనేవి టర్న్ అవుతాయి, పక్కకి టర్న్ అవుతాయి. కరెక్ట్గా తిప్పేసేసి దాని మీద ఒక కుట్టు వేసేసుకోవాలి. పక్కనే ఒక కుట్టు అనేది వేసుకోవాలి. ఓకేనా? కొంచెం పక్కన ఒక కుట్టు అనేది వేసుకుంటే చూసారా, అవి ఒక పక్కకి టర్న్ అయ్యాయి అన్నమాట, ఇలా క్లాత్ జాయిన్ చేయడం వల్ల. ఇప్పుడు తర్వాత రెండో పీస్కి ఏం చేయాలంటే డబల్ క్లాత్నే పెట్టి, డబల్ ఫోల్డ్ చేసిన క్లాత్ పెట్టేసి ఇక్కడ ఒక కుట్టు అనేది వేసుకోవాలి. నెక్ దగ్గరేమో కొంచెం లోపలికి ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీని మీద ఒక కుట్టు వేయాలి. ఇంకంతే, దీన్ని ఏం తిప్పేయాల్సిన అవసరం లేదు. దీని మీద ఒక కుట్టు వేసి దీన్ని జాయిన్ చేసుకోవాలి. పోట్లీ బటన్స్ ఇది జాయిన్ చేయాలి. చూసారా, దీని మీద ఇప్పుడు ఒక కుట్టు వేసుకోవాలి మళ్ళీ. అప్పుడు మనకి పోట్లీ బటన్స్ కరెక్ట్గా, ఇప్పుడు దీని మీద ఒక కుట్టు వేస్తే సరిపోతుంది. తర్వాత ఇప్పుడు మనము ప్రిన్స్ కట్ కదా ఫ్రంట్ సైడ్. సో ఇప్పుడు లైనింగ్ అనేది రెండు వైపులా జాయిన్ చేసేసుకోవాలి, అంటే రెండు సైడ్స్, అటు సైడు ఇటు సైడు లైనింగ్ అనేది జాయిన్ చేసేసుకోవాలి. లైనింగ్ జాయిన్ చేశాక దీని కింద మీరు పైపింగ్ పెట్టుకున్నా బాగుంటుంది. యాక్చువల్గా నేను ఇది జాయిన్ చేశాక పైపింగ్ పెడితే మధ్యలో బాగుంటుంది అనేసి అనుకున్నాను. ఓకేనా? ప్రిన్సెస్ కట్కి మధ్యలో మనం పైపింగ్ కూడా వేసుకోవచ్చు, మధ్యలో క్లాత్కి మధ్యలో. ఏం లేదండి, పైపింగ్ క్లాత్ కూడా దీని కింద ఏదైతే పైన అటాచ్ చేస్తున్నామో దాని కింద పైపింగ్ క్లాత్ పెట్టి థ్రెడ్ పెట్టేసి, ఏదైతే మనం క్లాత్ తయారు చేసుకున్నామో పైపింగ్ది దాని కింద పెట్టి ఇది కూడా అటాచ్ చేసే క్లాత్ కూడా పైన పెట్టేసి జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఎలానో. ఇటు సైడ్ చూపిస్తున్నాను. ఫస్ట్ ఇలా పైపింగ్ క్లాత్ పెట్టండి మెయిన్ క్లాత్ మీద. తర్వాత ఈ పీస్ పెట్టండి పైన, పైపింగ్ క్లాత్ పైన మనం జాయిన్ చేసే పీసు. కాకపోతే పైపింగ్ క్లాత్ అంటే కొంచెం ఎక్కడైతే మనకి థ్రెడ్ ఉందో దాని పక్కనే కుట్టు వచ్చేటట్టుగా చూసుకోవాలి. అప్పుడు మనకి నీట్గా వస్తుంది. ఇలా చివరి వరకు కుట్టేసుకోండి రెండు వైపులా. నేను ఇటు సైడ్ మళ్ళీ ఇప్పదీసి కుట్టాను. ఫ్రంట్ బ్యాక్ సేమ్ అండి, ఇంకా అంతే. లైనింగ్ జాయిన్ చేసేసుకొని బ్యాక్ కూడా టక్స్ పెట్టేసుకుంటే సరిపోతుంది. పైపింగ్ వేసుకొని లైనింగ్ జాయిన్ చేసుకొని టక్స్ వేసుకోవాలి బ్యాక్ సైడు. ఓకేనా? మీకు చాలా వీడియోస్లో కూడా నేను బ్యాక్ సైడ్ లైన్ జాయిన్ చేసి టక్స్ అవన్నీ చెప్పాను కదా. తర్వాత ఇప్పుడు మనము షోల్డర్స్ అనేవి జాయిన్ చేసేసుకోవాలి. తర్వాత ఇప్పుడు మనము హ్యాండ్స్ అనేవి జాయిన్ చేసుకోవాలి. హ్యాండ్స్ కూడా నేను లైనింగ్ జాయిన్ చేసేసి చివరిన పైపింగ్ అనేది జాయిన్ చేశాను. చివరి వరకు కుట్టు అనేది వేసేసుకోవాలి.
ఇలానే సేమ్ ఇంకొక హ్యాండ్కి కూడా సేమ్ ఇలానే కుట్టు వేసుకోవాలి. తర్వాత ఇప్పుడు మనము లంగా టైప్ కట్ చేసుకున్నాం కదా, సైడ్కి ముక్కలు జాయిన్ చేసుకోవాలన్నమాట. అంటే ఇప్పుడు ఒక పెద్ద పీస్ వస్తుంది, 2 పెద్ద పీసులు వస్తాయి, 4 చిన్న పీసులు వస్తాయి. సో మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఒక పెద్ద పీస్కి ఒక సైడ్ చిన్న పీసు, ఇంకో సైడ్ చిన్న పీసు, అంటే 3 ముక్కలు ఒక క్లాత్, ఇంకో 3 ముక్కలు ఇంకో క్లాత్, అలా మనం మొత్తము 3 పీసులు విడిగా జాయిన్ చేసుకోవాలి. 3 పీసులు విడిగా జాయిన్ చేసుకుంటే ఇలా 3 పీసులు విడిగా జాయిన్ చేసుకోవాలి. ఎందుకంటే ఫ్రంట్ది ఫ్రంట్, బ్యాక్ది బ్యాక్ మనము కుట్టుకోవాలి కాబట్టి. సో మనము ఫస్ట్ ఫ్రంట్ది ఫ్రంట్, బ్యాక్ది బ్యాక్ స్టిచ్ చేసుకుందాం. అంటే ఒక మెయిన్ పీస్ వస్తుంది, 2 సైడ్ పీసులు వస్తాయి, చిన్నవి 2 సైడ్ పీసులు వస్తాయి అన్నమాట. ఇలా కుట్టుకోవాలి. తర్వాత కింద మనము క్లాత్ అనేది ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవాలి. ఇలా కొంచెం ఎక్కువ క్లాత్ తీసుకున్నాం కదా, నేనేంటంటే ఇప్పుడు కింద నాకు లెంత్ వచ్చేసేమో కింద ఫ్రాక్ది 42 ఇంచెస్ రావాలి. ఇప్పుడు మనకి 45 ఇంచెస్ ఉంది. సో ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్, మిగిలిన క్లాత్ని, అంటే లైనింగ్ మళ్ళీ తక్కువ ఉండాలి కదా, సో అలా డబల్ ఫోల్డ్ చేసుకోవడం వల్ల లైనింగు మనకి స్టిఫ్గా ఉంటుంది, లోపల క్లాత్ బాగుంటుంది, క్లాత్ కూడా అంటే సరిపోతుంది లెంత్ కూడా మనకి. ఓకేనా. తర్వాత ఇప్పుడు మెయిన్ పీస్కి కూడా నేను ఫాల్ ఉంటుంది కదా, మనం వాడిన చీర కదా, వాడిన చీరకి ఫాల్ వేసి ఉంటుంది కదా, ఆ ఫాల్ వేసున్న దాన్ని నేను ఇలా కింద కూడా చివర్లు కట్ చేస్తున్నాను అన్నమాట. చివర్న ఫోల్డ్ చేసేసి కుట్టు వేసుకుంటున్నాను, లోపలికి ఫోల్డ్ చేసేసి కుట్టు వేసుకుంటున్నాను. తిరగలున్న సైడ్ ఫోల్డ్ చేసి కుట్టు వేసుకుంటే సరిపోతుంది. అప్పుడు ఏంటంటే మనకి ఈ క్లాత్స్ అనేవి గాలికి ఎగిరిపోతూ ఉంటాయి కదా, సో మనం అలా ఫాల్ వేసుకొని కుట్టు వేసుకోవడం వల్ల కింద స్టిఫ్గా ఉంటుంది. ఫాలు మొత్తం సరిపోదు కదా అని మీకు డౌట్ రావచ్చు. ఫాల్ మొత్తం సరిపోదు అనుకుంటే లైనింగ్ పీస్ కట్ చేసేసుకొని ఆ ఫాల్ ఎక్కడి వరకు అయితే వచ్చిందో అక్కడి నుంచి మెయిన్ పీస్ అనేది, అది ఏదైతే లైనింగ్ పీస్ అనేది జాయిన్ చేసుకోండి, అప్పుడు మీకు సరిపోతుంది. తర్వాత పైన మనము చిన్న చిన్న కుచ్చిళ్ళు అనేవి పెట్టేసుకోవాలి. చిన్న చిన్న కుచ్చిళ్ళు పెట్టేసుకుంటే సరిపోతుంది. లేదా ఫాల్ ప్లేస్లో ఇంకొకటి అలాంటిది ఫాల్ తీసుకొచ్చి వేసుకోండి. లేదంటే మన లైనింగ్ పీసులు ఉంటాయి కదా, లైనింగ్ పీసు అక్కడ మనకి ఫాల్ ఎంత లెంత్లో అయితే ఉందో అంత లెంత్ కట్ చేసేసుకొని లైనింగ్ ఫాల్ లాగా లైనింగ్ వేసేసుకొని మడుచుకొని కుట్టుకుంటే సరిపోతుంది. లేదా మీకు కింద పీకో కావాలి అని అనుకుంటే కనుక, మొత్తము కర్ల్ టైప్ రావాలి అని అనుకుంటే కనుక మనం పీకో అయినా చేపించుకోవచ్చు, లేదా ఆ ఫాల్ మొత్తం తీసేసి పీకో అయినా చేపించుకోవచ్చు, అది మన ఇష్టము. తర్వాత కింద ప్రిల్స్ పెట్టుకున్న తర్వాత కింద లైనింగ్ పెట్టి కుట్టుకోవాలి. లైనింగ్ పెట్టి మీరు ఎప్పుడైనా సరే ప్రిల్స్ అనేవి కొంచెం సరిపోయేటట్టు చూసుకోండి. ఒకవేళ సరిపోకపోతే కుట్టిప్పదీసి మళ్ళీ ప్రిల్స్ పెట్టుకోండి. లేదా తక్కువ వచ్చాయనుకుంటే, అంటే లెంత్ సరిపోయిందని అనుకుంటే కనుక అప్పుడు ఒక్కొక్కసారి ప్రిల్స్ పెట్టుకునేటప్పుడు మనం లెంత్ చూసుకుంటూ పెట్టుకుంటే మనకు కరెక్ట్గా వస్తుంది. అది మనం చేసుకునే దాన్ని బట్టి ఉంటుందన్నమాట. ప్రిల్స్ పెట్టుకునేటప్పుడే ఓహో మనకి ఇంత క్లాత్ ఇంత వచ్చింది, ఇంత నడుము రావాలి అనేసి చూసుకుంటే కనుక మనకు అర్థమైపోతుంది. ఇంత క్లాత్ రావాలి, ఇన్ని ప్రిల్స్ రావాలి అని అనుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. ఇంకా కింద బాడీ పార్ట్కి మనము ఫ్రాక్ పార్ట్ అనేది జాయిన్ చేసుకోవాలి. లాంగ్ ఫ్రాక్స్ అంటే టైం పట్టచ్చు, లాంగ్ ఫ్రాక్స్ అనేవి టైం కంపల్సరిగా పడుతుంది, బట్ కష్టమైతే కాదండి. జాగ్రత్తగా చేసుకునే దాన్ని బట్టి నీట్ ఫినిషింగ్ బట్టి ఉంటుంది. సో మనము నీట్గా రావాలంటే కనుక జాగ్రత్తగా చూసుకుంటూ కుట్టు వేసుకోవాలి. ఒక్కోసారి కుట్లు ఎప్పదీయాల్సి వస్తుంది, ఎందుకంటే తప్పదు, ఎందుకంటే
ఇప్పుడు ఒక టైలర్ అన్నాక సహనం మాత్రం కంపల్సరిగా ఉండాలి. ఒక టైలర్ అంటేనే సహనంతో కూడుకున్న పని. అది ఒక్కొక్కసారి మనం కుట్టు తప్పు వేసినప్పుడు తీసుకోవడం అంటే చాలా పెద్ద కష్టం, అది తెలుసు నాకు. బట్ ఇంకా సహనంగా ఉండాలి మనం. ఓకేనా? ఇప్పుడు చూసారా, సేమ్ ఇలాగే ఇంకొక సైడ్ మనము కుట్టు వేసుకోవాలి. సేమ్ ఫ్రాక్ ఇంకొక సైడ్ ఫ్రాక్ జాయిన్ చేసేసుకొని ఇలా విడివిడిగా తీసుకోవాలి. ఫ్రంట్ది ఫ్రంట్ ప్రిల్స్ పెట్టుకోవాలి, బ్యాక్ ప్రిల్స్ పెట్టుకోవాలి, ఫ్రంట్ జాయిన్ చేసుకోవాలి, బ్యాక్ జాయిన్ చేసుకోవాలి. అప్పుడే మనకి కొంచెం నీట్ ఫినిషింగ్ ఉంటుంది. ఖర్చు కూడా ఉంటుందండి. సైడ్స్కి ఖర్చు కూడా అప్పుడు మనకి తీసుకోవడానికి బాగుంటుంది. ఇంకొక టైప్ ఉంటుంది, ఆ టైప్ అయితే నడుం వరకు మాత్రమే ఉంటుంది. నడుం వరకు ఖర్చు తీసుకోవడానికి మాత్రమే ఉంటుంది. ఆ టైప్ జాయిన్ చేసుకుంటే మీకు తీసుకోవడానికి వీలు అవ్వదన్నమాట. సో అందుకనేసి మనము ఇలా కుట్టుకోవచ్చు. ఓకేనా? ఇక్కడ నేను చెస్ట్, హ్యాండ్స్ లూజు, చెస్ట్ అవన్నీ చూసుకొని ఒక కుట్టు అనేది వేసుకుంటున్నాను. మనకి హ్యాండ్ కింద ఎక్కడైతే హ్యాండ్ జాయింట్ పడుతుందో అక్కడ కింద మనం చెస్ట్ తీసుకుంటాం అన్నమాట. తర్వాత వేస్ట్ తీసుకొని చివరి వరకు ఒక కుట్టు అనేది వేసుకుంటే ఇక్కడ వరకు ఆపేసిన తర్వాత కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు మనము లైనింగ్ పైకి ఎత్తి మనం ఎక్కడైతే ఆపేసామో కింద అక్కడి నుంచి స్ట్రైట్గా ఒక లైన్ అనేది స్ట్రైట్గా ఒక కుట్టు అనేది వేసుకోవాలి. స్ట్రైట్గా వేసుకోండి, చివరిగా వేసుకోకండి. అప్పుడు ఏమైందంటే మనకి క్రాస్ వస్తున్నట్టు అనిపిస్తుంది అనమాట. కొంచెం స్ట్రైట్గా వేసుకుంటే నీట్గా ఫినిషింగ్ అనేది బాగుంటుంది. స్ట్రైట్గా కుట్టు వేసుకోండి. చివరి వరకు సేమ్ అదే లెంత్లో, సేమ్ అదే విడ్త్లో మనము కుట్టు అనేది వేసుకోవాలి ఖర్చు దగ్గర మాత్రం. అప్పుడే కొంచెం బాగుంటుంది, క్రాస్గా రాకుండా. ఓకేనా? చివరి వరకు ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు మనము లైనింగ్కి జాయింట్ చేసుకోవడానికి పక్క నుంచి వస్తూ పక్క నుంచి ఇలా కుట్టుకుని పైనుంచి పక్క వరకు ఇలా సైడ్కి ఒక కుట్టు వేసుకుంటూ వస్తూ మెయిన్ క్లాత్ లోపలికి ఫోల్డ్ చేసేసుకోవాలండి. కొంచెం నడుం వరకు ఇలా మెయిన్ క్లాత్తో పాటు కుట్టుకొని నడుం వరకు వచ్చినాక గట్టి కుట్టు వేసుకొని తర్వాత సైడ్కి అది లోపలికి ఫోల్డ్ చేసేసి చివరి వరకు ఒక కుట్టు వేసుకోవాలి. చూసారా క్లాత్ ఎలా జారిపోతుందో అసలు కుడుతూ ఉంటే. ఈ క్లాత్తో అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఈ క్లాత్తో కుట్టడం అంటే పెద్ద పరీక్ష టైప్ లాగే ఉంటుంది. పెద్ద పరీక్ష అన్నట్టే అని చెప్పుకోవచ్చు. కొంచెం కొత్తగా కుట్టేవాళ్ళు ఇవి కాకుండా కాటన్ ఎక్కువ ప్రిఫర్ చేయండి. ఓకేనా? కాటన్ కానీ కొంచెం స్టిఫ్గా ఉండే క్లాత్స్ ప్రిఫర్ చేయండి. కొంచెం కొంచెం అలవాటైన వాళ్ళకి ఇవి చేసినా ఏం కాదు. చూసారా, ఫైనల్గా మనం రెండు సైడ్స్ కుట్టు వేసుకున్న తర్వాత ఫైనల్గా లుక్ అనేది ఇలా ఉంది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నా లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూసారు కదా, మీ ఇంట్లో కూడా ఓల్డ్ శారీస్ ఉంటే కనుక అవన్నీ పిల్లలకి ఇలా కుట్టేసుకోవచ్చు మనమే ఇంట్లోనే. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నా లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ వస్తాయి.